అబ్బా దీన్ని చెప్పబుద్దే అయితలేదు కానీ చెప్పకుండా ఉండలేకపోతాను. గిదేం ఖతర్నాక్ ముచ్చట అనుకుంటారు కావచ్చు ఇన్నాక, కానీ నాకైతే చిన్న కోపం అత్తలేదు. కాదుల్లా అమ్మ గురించి ఎన్ని గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి, ఎన్ని వాక్యాలు ఉన్నాయి, కవితలు కూడా ఉన్నాయి కదా. కానీ గీ తల్లిని ఏమనందాం? గీ తల్లి ఒక తల్లేనా? కడుపారే కానీ ఇడిచిపెట్టుకోవద్దు అవుతుందా? కానీ గీ తండ్రినైతే మెచ్చుకోవాలి. కొలువు గిలువు అన్నీ లెక్క చేయకుండా మరి కొడుకు మీద ప్రేమ చూపబట్టే. అసలు ఏమైందంటారా? 9 నెలలు మోసి కడుపారగాని కొడుకు చక్కగా ఉట్టలే అని పాపం అంటలేదు, దోషం అంటలేదు గీ తల్లి. కొడుకు ఇక వెరగడు, గట్లే మంచానికి అంకితం అనుకున్నదో ఏమో గాని కొన్ని రోజులు చూసిందా ఇక కొడుకు లేవడనుకొని ఇడిసిపోయిందిగా తల్లి. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం గంభీరావుపేటలుండే సురేష్ అనే అన్న సాఫ్ట్వేర్ కొలువు చేస్తాడట. భార్య ఇడిచిపాయే, కొడుకిట్లుండే. ఇక ఏం చేయాలనో అర్థం కాక లండన్ అసొంటి కొలువుని ఇడిచి కొడుకే జిందగీ అనుకొని ఆయన ఆలన పాలన చూసుకుంటూ ఉంటాడు. ఇడిచిపోయినట్టు ఉండకుండా ఇంకా వరకట్నం ఇయ్యాలే నాయనకు అనుకుంటా కేసు సుతం పెట్టిందట గా సురేష్ అనే అన్న మీద. పాపం ఆయన కొడుకుని చూసుకుంటా కోర్టులు దావకాన్ల చుట్టూ తిరుక్కుంటా కట్టమెల్లది ఇస్తాండు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆకాశం అంత పందిరేసి భూదేవంత గద్దేసి మంచిగా లగ్గం చేసుకున్రు. కొలువు టెన్షన్ ఓ దిక్కు అయినా సరే ఎల్లదీసిండు. లగ్గం అయింది, అంత మంచిగానే ఉన్నది అనుకున్నట్టు కొడుకే పుట్టిండు. కానీ పాపం పుట్టిన బాబు ఎదుగుదల లోపంతో మంచానికే పరిమితం అయ్యే. బాబుకి మైటోకాండ్రియా ప్రాబ్లం వచ్చింది మదర్ నుంచి. 1 ఇయర్ నుంచి నేనే చూసుకుంటున్న బాబుని వదిలేసి గోల్డ్ తీసుకొని పోయింది. రిటర్న్గా డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టింది మా ఫ్యామిలీ మీద, నా పైన. సో 1 ఇయర్ నుంచి బాబుని నేనే చూసుకుంటున్నాను. సో తప్పుడు కేసు వేసి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిరుగుతుంది. నేను హాస్పిటల్ చుట్టూ తిరగాల, కోర్టుల చుట్టూ తిరగాల, నాకేం అర్థమైతే లేదు. నేను జాబ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను హైదరాబాద్లో జాబ్ చేసిన. 1 ఇయర్ అవుతుంది, జాబ్ కూడా మానేసిన. మా బాబుని చూసుకొని ఉంటున్నాను. ఈ పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. సో వీడిని చూసుకోవడానికి కోసమని నేను మానేసి మరీ చూసాను. 3 ఇయర్స్ మా బాబు వదిలేసి 1 ఇయర్ అవుతుంది. పాపం ఆ పిల్లగాన్ని చూస్తే గోస అనిపిస్తుంది. మనకే పోయి ఎత్తుకోబుద్ధి అవుతుంది. గసొంటి పిల్లగాన్ని ఇడిచిపోయింది గా తల్లి. కానీ తండ్రి మంచోడు కాబట్టి పట్టుకొని ఉన్నాడు. ఇద్దరు ఇడిచిపెడితే ఆ పిల్లగాడు ఏమవు? 2 ఏళ్ల కిందట కట్టుకున్న పెనిమిటిని కొడుకుని ఇడిచిపోతే తండ్రే పిల్లగాన్ని చూసుకోవట్టే, ఒంటరి పోరాటం చేయబట్టే లచ్చ కొలువిడిచి పిల్లగాని కోసం ఇంట్లోనే ఉంటాడు. కానీ పైసలు ఖర్చు ఎక్కువ కాబట్టే ఇటేమో కోర్టులు దావకాన్లు, అటు కొలువు లేదు. సురేష్ అన్న ఆలి రమ్య వరకట్నం కింద కేసు సుతం పెట్టిందట. ఇవన్నీ చూసుకోవన్నా కొడుకుని చూసుకోవన్నా భార్య పెట్టిన కేసుల చుట్టూ తిరుగుడా అర్థం కాక ఇంకింత కింద మీద అవుతాడు పాపం ఆ సురేష్ అన్న. ఆమె ఇగనన్న ఆ పిల్లగాడిని చూసుకోనికి పోతే మంచిగుండు, ఆ పిల్లగాడు మంచిగా అయితే ఇంకా మంచిగుండు, లేకపోతే కనీసంగా కేసులన్న వెనుకకు తీసుకున్నా మంచిగుండు అని కోరుకుందాం ఇక మనం అంతా.